హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గేమ్ చేంజర్ యాక్టెడ్ బై రామ్ చరణ్ గారు, ఖైరా అద్వానీ గారు అండ్ ఎస్జే సూర్య గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా రామ్ చరణ్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్. RRRలో కావచ్చు, లేదంటే అంతకుముందు రంగస్థలంలో కావచ్చు, మనం వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చూసాం. అండ్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్ చూసాం, ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్ వేరియేషన్ చూసాం. సో ప్రతిదీ చూసాం మనం. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా. సో అలాంటి ఒక వ్యక్తి యాక్ట్ చేసిన సినిమా కోసం ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది. సో మూవీ అయితే జస్ట్ ఓకే. సో ఇంకా అంటే ఇంకా అది పరిస్థితి అనమాట. అంటే బేసిక్గా కొన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి సినిమాలో, ఎస్పెషల్లీ దట్ ఇంటర్వెల్ టర్నింగ్ పాయింట్. అంటే అది స్టార్ట్ అయ్యాక ఇంకా ప్రిడిక్ట్ చేయొచ్చు, బట్ అది స్టార్ట్ అవ్వడానికి ముందు మాత్రం కొంచెం అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. తర్వాత అప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటికీ తగ్గట్టుగా ఆ సీన్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఓకే, డెఫినెట్గా సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనే కైండ్ ఆఫ్ వైబ్ ఇస్తుంది. సో దానివల్ల ఆ ఇంటర్వెల్ అయితే మాత్రం 2 కూడా అని చెప్పొచ్చు. సో ఆ సీక్వెన్స్ బాగా అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక 1 or 2 సీన్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో ఫన్ ట్రాక్ బాగుంటుంది. అంటే డైలాగ్స్తో కామెడీ జనరేట్ చేస్తారు, అది కొంచెం బాగా అనిపిస్తుంది మనకి. ఎస్జే సూర్య గారి టిపికల్ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఆ మాడ్యులేషన్తో మనకి అక్కడక్కడ ఫన్ అయితే బాగా జనరేట్ అవుతుంటుంది. అంటే ఒక డైలాగ్ 1 లైనర్సే, బట్ అవి బాగా ఫన్ అయితే జనరేట్ చేస్తాయి. అండ్ జయరామ్ గారు ఉన్నారు కదా, అంటే ఆయన అలవైకుంఠపురంలో ఫాదర్గా చేసిన పర్సన్. సో ఆయన కూడా మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తారు. అలాగే బ్రహ్మానందం గారు ఒక సీన్లో ఉంటారు, ఆయనది కూడా ఫన్ బాగుంటుంది. సునీల్ గారిది ఓకే, నార్మలే, అంతేం అనిపించదు. సో కొంతవరకు ఫన్ ట్రాక్ అయితే పర్లేదు. సో అక్కడక్కడ సినిమాలో లైట్గా ఆ ఫన్ మనల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ మూవీ నడిచే విధానం ఏదైతే ఉంటుందో అది వెరీ ఆర్డినరీ అండ్ వెరీ రెగ్యులర్. సో అది ఎక్కడా కూడా ఆ ఇంపాక్ట్ అది ఉండదు. సో బేసిక్గా సినిమా స్టార్ట్ అవడమే వెరీ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ అవన్నీ కూడా బాగా అనిపిస్తుంది, ఇంట్రడక్షన్ సీన్ కొంచెం బాగా అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా రెగ్యులర్ కమర్షియల్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అది కూడా అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమి ఉండవు, చాలా క్యాజువల్గా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటి అంతకీ ముందుకు వెళ్ళట్లేదు అనే ఫీల్ వస్తుంటుంది కదా. అండ్ ఆ టైంలో బేసిక్గా దోప్ సాంగ్ వస్తుంది, అది కూడా వెరీ అన్నెసరీ సిచ్యువేషన్లో వచ్చిందని అనిపించింది. యాక్చువల్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నానా హైరానా సాంగ్ లేదు సినిమాలో, అది తీసేశారు. ఎందుకు తీసేశారో నాకు అర్థం కాలే. అసలు బేసిక్గా దోప్ సాంగ్ ఏదైతే వచ్చిందో మైట్ బి ఆ ప్లేస్లో నానా హైరానా రావాలేమో, అండ్ మధ్యలో ఎక్కడో దోపు రావాలేమో. బట్ అక్కడ దోప్ సాంగ్ తీసేసి అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి చేశారు మొత్తానికి. సో అది సిచ్యువేషన్ అనమాట. అంటే అలా అనిపించింది. బట్ అది కొంచెం డిసప్పాయింటింగ్గానే వెళ్తుంది చాలా వరకు మూవీ. బట్ ఇంటర్వెల్ దగ్గర ఆ బ్యాంక్ బాగా అనిపిస్తుంది. ఓకే, సెకండ్ హాఫ్ వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్ అది అప్పటి వరకు జరిగిన దానికి. ఓకే, ఇప్పుడు గేమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మళ్ళీ ఇంకోలాగా వెళ్ళిపోద్ది. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇలా బాగున్నాయి అనిపిస్తుంది కదా, అవి ఎక్కువసేపు కంటిన్యూ అవ్వలేదు, చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటాయి అన్నమాట. అది ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే
ఆ వావ్ ఫీల్ అయితే మిస్ అయింది ఓవరాల్గా. అది ప్రాబ్లము. అంటే ఆ ఇంపాక్ట్ గానీ అది గూడా అంతేం లేదు. సో, కొన్ని సోషల్ మెసేజెస్ అయితే ఉన్నాయి డెఫినెట్‌గా. యాజ్ యూజువల్ 'శంకర్' గారి సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ మెసేజెస్ అయితే ఉంటాయో దీంట్లో కూడా అలాంటి ఒక పొలిటికల్ మెసేజ్ అయితే ఉంది. అండ్ క్లైమాక్స్‌లో అంటే క్లైమాక్స్‌కి ముందు ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటది. మరీ హెవీగా గాదు, లైట్‌గా ఎమోషనల్ సీన్ అయితే ఉంటది. అండ్ యూనో 'శంకర్' గారు తన మార్క్‌ను చూపించడానికి ట్రై చేశారు పాటల త్రూ, వాటి త్రూ. బట్ ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ కాలేదు మొత్తం అంతా కూడా. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. అంటే వెరీ ఈ ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటది. అంటే వెరీ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌లో ఉంటది. వెరీ ఆర్డినరీగా అనిపిస్తూ ఉంటది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే కలెక్టర్ తాలూకా పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా స్ట్రాంగ్‌గానే చూపించే ప్రయత్నం అయితే చేశారు. బట్ అది కూడా ఎక్కడో అంటే అది ఎందుకో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిన ఫీల్ రాలేదు. సో, అది సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా సినిమాని 'రామ్ చరణ్' గారు నడిపిస్తారు. బట్ 'ఎస్.జె. సూర్య' గారు హోల్డ్ చేస్తారు మనల్ని. కొంచెం ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఆయన కైండ్ ఆఫ్ యాంగ్రీ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! యాంగ్రీ మాడ్యులేషన్‌తో జనరేట్ చేసే ఫన్. సో, అది అనిపిస్తది. సో, అది సిట్యుయేషన్. సో, నాట్ ఎగ్జాక్ట్‌లీ గ్రేట్ అనమాట. అది ప్రాబ్లమ్. సో, చాలా వరకు డిస్కనెక్ట్ చేస్తుంటది సినిమా. చాలా రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఎళ్తుంటది. రెగ్యులర్ టెంప్లేట్‌లో ఎళ్తుంటది. కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. అవి చాలా వరకు కనెక్ట్ అవుతాయి. చాలా మందికి గట్టిగా నచ్చచ్చు కూడా పొలిటికల్ డైలాగ్స్ అయితే మాత్రం. అదైతే క్లియర్. కొన్ని సెటైర్స్ అయితే బాగా గట్టిగానే పడ్డాయి. అంటే ఎప్పుడో షూట్ చేసినవి అయినప్పటికీ కూడా అవి ఇప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. సో, అట్లా పొలిటికల్ డైలాగ్స్ అయితే బానే అనిపిస్తాయి. బట్ అదే అంటున్నా కదా! ఓవరాల్‌గా మాత్రం ఆ జస్టిఫికేషన్ అయితే మాత్రం మిస్ అయిందనే చెప్పాలి. సో, కొన్ని సీన్స్ పరంగా బావుంటాయి అక్కడక్కడ. సో, ఆ ఫన్ పార్ట్ కొంతవరకు బావుంటది. సో, ఆ 'నానా హైరానా' పాట లేదు. బేసిక్‌గా మూవీలో పెద్దగా హిట్ అయిన పాట అదే. బట్ దాన్నెందుకు తీసేశారో నాకర్థం కాలే. సో, లాస్ట్‌లో పోనీ అంతా అయిపోయింది 'శంకర్' ఫిల్మ్ అని వచ్చిన తర్వాత సో, ఇంక మూవీ అయిపోయింది కదా! అని చెప్పి అయినా కూడా ఎందుకని మంత్ వెయిట్ చేశా. మేబీ లాస్ట్‌లో ఏసారేమో దాన్నని చెప్పి. బట్ లాస్ట్‌లో కూడా ఒక స్పీచ్ లాంటిదేదో పెట్టి అది అక్కడితో ఎండ్ చేశారు తప్ప అక్కడ కూడా పాట రాలే. సో, అదెందుకో కట్ చేసేశారు. సో, అలాగా కొంచెం డిసప్పాయింటింగ్ నోట్‌లోనే మూవీ ఎండ్ అవుతది. సో, అదనమాట సిట్యుయేషన్. అది ప్రాబ్లమ్. అంటే ఎలా చెప్పాలో ఏమో! అది చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే బావున్నాయి. అదనమాట పరిస్థితి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం అందుకే జస్ట్ ఓకే అన్నట్టే ఉంటది. సో, నాట్ సో మచ్ గ్రేట్. అది ప్రాబ్లమ్ అనమాట. సో, అది గైస్. అండ్ హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. డెఫినెట్‌గా ఆయన ఆ వెర్సటైలిటీ అయితే చూపించారు క్లియర్‌గా. అంటే యాజ్ అ స్టూడెంట్‌గా కావచ్చు, యాజ్ అ ఫాదర్‌గా కావచ్చు, యాజ్ అ ఐపీఎస్‌గా, యాజ్ అ ఐఏఎస్‌గా అన్ని రకాలుగా కూడా చూపించారు. బట్ మైట్ బీ ఏమో మరి అంటే సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటది. ఆ చార్మ్ అనేది మిస్ అయింది ఎందుకో. సో, అది ప్రాబ్లమ్ అనమాట. ఎక్సెప్ట్ దట్ ఇంట్రడక్షన్ సీన్ అది కూడా కొద్దిసేపే. సో, అది ప్రాబ్లం. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా కమర్షియల్ టెంప్లేట్ కంప్లీట్‌గా. అది. అంటే ద సాంగ్స్ ఆర్ వెరీ గ్రాండియర్. బట్ ఏదో వైబ్ మిస్ అవుతుంటది. అది. అదే సిట్యుయేషన్. సో, రామ్ చరణ్ గారు బానే చేశారు. బట్ స్టిల్ ఏదో మిస్ అయింది ఆయనలో కూడా. అది పరిస్థితి అనమాట. అండ్ ఇంకా 'ఖైరా అద్వానీకి' అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. ఏదో ఓకే.
ఒక డీసెంట్ రోల్ అన్నట్టే ఉంటుంది ఆవిడది. ఎస్జే సూర్య గారిది అండ్ జయరామ్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్స్. సో అవైతే మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అండ్ శ్రీకాంత్ గారిది, రాజీవ్ కనకాల గారిది వీళ్ళవి కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ రోల్సే. సో వాళ్ళు కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన మేరకు బాగా చేశారు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా కూడా. సో అది సిచ్యువేషన్. సో వాళ్ళ పరంగా బాగానే ఉంది. బట్ ఓవరాల్గా ఎక్కడో మిస్ అయింది. అది ఎక్కడ అంటే డైరెక్షన్లోనే. శంకర్ గారి స్క్రీన్ ప్లే, బేసిక్గా కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ ఇది. సో దానికి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ శంకర్ గారు. బట్ యూనో బేసిక్గా ఇనీషియల్గా కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ కదా, సో కొంచెం యూనో ఎక్కువ ట్రస్ట్ ఉండేది. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్ని ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ప్రజెంట్ చేస్తారు. సో ఆ పరంగా ఓకే బాగుండొచ్చు అనే ఫీల్ వచ్చింది స్టోరీ ఆయన ఇస్తున్నారు అన్నప్పుడు. బట్ ఇది చాలా రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ. బట్ దాన్ని మేబీ స్క్రీన్ ప్లేతో వెరీ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్టింగ్ సినిమాగా మార్చచ్చేమో. బట్ అది శంకర్ గారు మార్చలేకపోయారు అనిపించింది. సో ఇట్స్ నాట్ ఏ కమ్బ్యాక్ మూవీ ఫర్ శంకర్ గారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో శంకర్ గారిలోనే ఓవరాల్గా మొత్తం ప్రాబ్లం అంతా కూడా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ నెరేషన్ అంతా కూడా చాలా బెటర్గా ఉండొచ్చు. చాలా డిసప్పాయింట్ చేశారు ఆయన అయితే మాత్రం. అది సిచ్యువేషన్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే బీజిఎం కోసం చెప్పాలి, సినిమాకి ఎవరైనా కొంచెం ఎక్కువ న్యాయం చేశారంటే తమన్ గారు మాత్రమే. సో ఆయన సీన్లో ఇంటెన్స్ లేకపోయినా కూడా ఆ మ్యూజిక్ అయితే మాత్రం మంచి ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చారు ప్రతి సీన్లోని కూడా. సో అది బాగా అనిపిస్తుంది. యూనో తమన్ గారు అయితే మాత్రం డెఫినెట్గా మంచి బీజిఎమ్స్ ఇచ్చారు, అందులో నో డౌట్. బట్ స్టిల్ సాంగ్స్ అయితే మాత్రం ఓకే. అండ్ ఆ బాగున్న పాట ఏదైతే ఉందో నానా హైరానా, అది లేదు. అది ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకు తీశారో. అది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఇంకా జస్ట్ ఓకే అంటే లైక్ యావరేజ్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్. సో అది సిచ్యువేషన్. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో దోప్ అని ఒక పాట ఉంటుంది కదా, అది ఎందుకు పెట్టారో ఏమో కానీ ఏమో ఆ పాట, అంటే ఆ పాట దోప్ అనే దానికి మీనింగ్ ఏంటంటే వదిలే అని చెప్పి, అంటే యూనో కోపాన్ని వదిలే అన్నట్టుగా సంథింగ్ అట్లా అనమాట. సో బేసిక్గా చాలా వదిలేశారు. స్క్రీన్ ప్లే వదిలేశారు, యాక్షన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా రాసుకోవడం వదిలేశారు, హై ఇచ్చే సీన్స్ వదిలేశారు, ప్రాపర్ ఎలివేషన్ సీన్స్ వదిలేశారు, చాలా వదిలేశారు దోప్ అనే పేరు చెప్పి. దోప్ అది మరి సిచ్యువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.